నమస్కారం. ఈరోజు మనం తెలుగు వ్యాకరణంలోకి లోపుగా వెళ్దాం. అవును. మన ముందున్న ఆధారం ఒక ఆసక్తికరమైన విషయాన్ని చూపిస్తోంది. మన భాషలో సహజంగా ఉండే వాక్య నిర్మాణానికి, ఆ బయట భాషల ప్రభావంతో వచ్చి చేరిన వాక్య నిర్మాణానికి మధ్య ఉన్న తేడా. అంటే కర్తరి కర్మణి వాక్యాల గురించే కదా మనం మాట్లాడుతున్నది. ఖచ్చితంగా. పైకి చూస్తే ఇది టెట్టలాంటి పరీక్షల కోసం గుర్తుపెట్టుకోవాల్సిన ఓ సూత్రంలా అనిపించొచ్చు. కానీ ఇదంతకంటే ఎక్కువ. ఇది మన భాష కథను, దాని పరిణామాన్ని అర్థం చేసుకోవడం లాంటిది. అవును. అసలు మన భాషలోకి ఈ పరాయి వాక్య నిర్మాణం ఎందుకు, ఎలా వచ్చి చేరింది అనే విషయాలను కూడా పరిశీలిద్దాం. సరిగ్గా చెప్పారు. మనం రోజూ మాట్లాడే భాష వెనుకున్న తర్కం తెలిస్తే దాని ఉపయోగించే విధానం కూడా మెరుగుపడుతుంది. ఆసక్తికరంగా ఉంది. అంటే ఈ చిన్న వ్యాకరణ అంశంలోనే మన భాషా చరిత్రకు సంబంధించిన ఒక క్లూ ఉందన్నమాట. అవును. సరే, ఈ కర్తరి కర్మరి అన్న చంచలోకి వెళ్లే ముందు అసలు పునాదుల గురించి మాట్లాడుకుందాం. ఏ వాక్యానికైనా కొన్ని ప్రాథమికమైన భాగాలుంటాయి గదా. తప్పకుండా. వాటిని అర్థం చేసుకోకపోతే ముందుకు వెళ్లడం కష్టం. అవేంటి? ప్రతి పూర్తి వాక్యానికి 3 మూలస్తంభాలు ఉంటాయి. మూలస్తంభాలా? అవే మనం చిన్నప్పటి నుండి వింటున్న కర్త, కర్మ మరియు క్రియ. ఓ, కర్త కర్మ క్రియ. సరే. మన ఆధారం కూడా రాముడు పండు తింటాడు అనే సులువైన ఉదాహరణతోనే మొదలుపెట్టింది. అవును. ఇక్కడ కర్త అంటే హ్మ్, పనిని చేసేవాడు. ఈ వాక్యంలో తినే పని ఎవరు చేస్తున్నారు? రాముడు. సరిగ్గా చెప్పారు. కాబట్టి రాముడు కర్త. సరే, కర్త అంటే పని చేసేవాడు. మరి కర్మ? పనివల్ల ప్రభావితమయ్యేది. అంతే. పని యొక్క ఫలితాన్ని అనుభవించేది కర్మ. ఆ వాక్యంలో పండు మీద చర్య జరుగుతోంది కాబట్టి పండు కర్మ. ఇక మూడోది క్రియ, అంటే జరుగుతున్న పని. ఇక్కడ తింటాడు అనేది క్రియ. క్రియ అనే వరుస అంటే సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వర్బ్. తెలుగులాంటి చాలా భారతీయ భాషల సహజ నిర్మాణం. అంటే మనం ఆలోచించే విధానం కూడా అలాగే ఉంటుందన్నమాట. ఎవరు, దేనిని, ఏం చేశారు అనే క్రమంలో. అవును, అర్థమైంది. అయితే ఈ ఆధారం మరో 4 రకాల వాక్యాల గురించి కూడా ప్రస్తావించింది. సంపూర్ణ, అసంపూర్ణ వాక్యాలని. వాటి గురించి కూడా చెప్పింది. వాటి సంగతేంటి? అవి ఈ కర్తరీ కర్మణి చర్చకు ఎలా సంబంధం కలిగి ఉన్నాయి? మంచి ప్రశ్న. ఆ 4 రకాలు వాక్యమిచ్చే అర్థాన్ని బట్టి ఉంటాయి. క్లుప్తంగా చెప్పాలంటే, సంపూర్ణ వాక్యమంటే పూర్తి అర్థాన్నిచ్చేది. ఆమె పాట పాడింది లాగా. అవును. అసంపూర్ణ వాక్యమంటే పూర్తి కాని క్రియతో ఆగిపోయేది. అతను ఇంటికి వచ్చి అని ఆపితే అది. తర్వాత ఏమైంది అనిపిస్తుంది. నిజమే. ఇక అవాంతర వాక్యమంటే ఒక ప్రధాన వాక్యంపై ఆధారపడి ఉండేది. వాన పడితే అన్నట్టు. ఇక సంశ్లిష్ట వాక్యమంటే ఈ రెండిటి కలయిక. వాన పడితే పంటలు బాగా పండుతాయి. సరిగ్గా చెప్పారు. ఇప్పుడు మీ అసలు ప్రశ్నకు వద్దాం. కర్తరి, కర్మణి అనేవి వాక్యం యొక్క స్వరంకి సంబంధించినవి. స్వరం, వాయిస్. అవును, వాయిస్ అంటే మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం అనే దానికి సంబంధించినవి. ఈ తేడా మనకు సంపూర్ణ వాక్యాలలోనే స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు స్పష్టత వచ్చింది. సరే, ఇక అసలు విషయానికొద్దాం. మన అచ్చ తెలుగు వాక్యం అంటే కర్తరి వాక్యం గురించి చెప్పండి. కర్తరి వాక్యం పేరులోనే ఉన్నట్టు ఇందులో కర్త రాజులాంటివాడు. వాక్యానికి హీరో అతనే. మనం రోజు మాట్లాడేది ఇదే కదా. అవును, మనం రోజూ మాట్లాడే ప్రతి మాట దాదాపుగా కర్తరి వాక్యమే. దీనికి కొన్ని సులువైన నియమాలున్నాయి. అవేంటి? 1. కర్త ఎప్పుడూ ప్రథమా విభక్తిలో ఉంటుంది. అంటే డూ, మూ, ఊలు లాంటివి చివర వస్తాయి. ఉదాహరణకు వాల్మీకి. కరెక్ట్. 2. కర్మ ఎప్పుడూ ద్వితీయా విభక్తిలో ఉంటుంది. అంటే నీ, ను, లా వంటివి వస్తాయి. రామాయణాన్ని లాగా. అవును, నిర్మాణం ఎప్పుడూ కర్త ప్లస్ కర్మ ప్లస్ క్రియ. ఈ గైడ్లోని ఉదాహరణ వాల్మీకి రామాయణాన్ని రచించాడు కదా. ఆ ఇక్కడ వాల్మీకి కర్త ప్రథమ విభక్తి, రామాయణాన్ని కర్మ ద్వితీయ విభక్తి, రచించాడు క్రియ. చాలా సూటిగా, స్పష్టంగా ఉంది. ఖచ్చితంగా. అందుకే దీన్ని తెలుగు భాష యొక్క సహజ వాక్య నిర్మాణం అంటారు. వినడానికి, అర్థం చేసుకోవడానికి చాలా తేలిగ్గా ఉంటుంది. సరే, మన తెలుగులో ఇంత స్పష్టంగా చెప్పే పద్ధతి ఉండగా వాక్యాన్ని తిప్పి ఫలానా వాళ్ల చేత ఇది చేయబడింది అని చెప్పాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఇప్పుడు అసలు కథలోకి వచ్చాం. ఇక్కడే కర్మిణీ వాక్యమనే రెండో రకం మన భాషలోకి వచ్చి చేరిన అతిథి ప్రస్తావన వస్తుంది గదా. అవును, కర్మణి వాక్యం మనకు సంస్కృతం,
ఆ తర్వాత ఇంగ్లీష్ భాషల ప్రభావం వల్ల వచ్చింది. ఓ దానికి ఒక నిర్దిష్టమైన ప్రయోజనం కూడా ఉంది. కర్తరి వాక్యంలో హీరో కర్త అయితే, కర్మణి వాక్యంలో హీరో కర్మ. అంటే కొన్నిసార్లు పని ఎవరు చేశారనే దానికంటే ఏం జరిగింది అనేది ముఖ్యమా? సరిగ్గా పట్టుకున్నారు. అలాంటి సందర్భాల్లో కర్మణి వాక్యం వాడుతాం. ఉదాహరణకు వార్తాపత్రికల్లో చూస్తుంటాం. నిన్న నగరంలో ఒక వంతెన ప్రారంభించబడింది. నిజమే, అక్కడ ఎవరు ప్రారంభించారనేది తర్వాత విషయం. అవును, వంతెన ప్రారంభమైంది అనేది ముఖ్య వార్త. అలాగే ప్రభుత్వ ఉత్తర్వుల్లో కూడా. ఇది ఒక రకమైన అధికారిక స్వరాన్నిస్తుంది. ఆహా, అదా అసలు సంగతి. అంటే ఇదొక ఉద్దేశపూర్వకంగా వాడే సాధనం అన్నమాట. హ్మ్. కానీ దీని నియమాలు కాస్త గందరగోళంగా ఉంటాయి కదా. మొదట్లో అలా అనిపిస్తుంది, కానీ కర్తరి వాక్యానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటాయి. అదెలా? ఒకటి, కర్తరిలో రాజులా ఉన్న కర్త ఇక్కడికొచ్చేసరికి తృతీయా విభక్తిలోకి వెళ్ళిపోతోంది. అంటే కర్తకు చేతా అనొస్తుందా? అవును. వాల్మీకి కాస్త వాల్మీకు చే అవుతుంది. 2, అక్కడ ద్వితీయా విభక్తిలో ఉన్న కర్మ ఇక్కడ ప్రథమా విభక్తిలోకి వస్తుంది. రామాయణాన్ని కాస్త రామాయణం అవుతుంది. ఓకే. ఇక మూడోది, అతి ముఖ్యమైన మార్పు క్రియలో. క్రియకు బడు అనే ధాతువు వచ్చి అతుక్కుంటుంది. బడు. ఇది కర్మణి వాక్యానికి ఒక గుర్తు లాంటిదా? అంతే, చేత మరియు బడు ఈ 2 గుర్తులు కనిపిస్తే అది ఖచ్చితంగా కర్మణి వాక్యం. ఓహో. ఇప్పుడు ఇందాకటి కర్తరి వాక్యాన్ని కర్మణిలోకి మార్చి చూద్దాం. వాల్మీకి రామాయణాన్ని రచించాడు. ఇది వాల్మీకి చే రామాయణం రచింపబడెను అవుతుంది. అద్భుతం! చూడండి, వాల్మీకిచే తృతీయా విభక్తి, రామాయణం ప్రథమా విభక్తి, రచింపబడెను, బడు ప్రయోగం అన్నీ సరిపోయాయి. మరి పాండవులు కౌరవులను ఓడించారు అనే వాక్యం, అది పాండవులచే కౌరవులు ఓడింపబడిరి అని అవుతుందా? ఖచ్చితంగా, మీరు సరిగ్గా పట్టుకున్నారు. సరే, ఈ మార్పిడి ప్రక్రియ పరీక్షల కోణంలో చాలా ముఖ్యం కదా. ఒకసారి ప్రాక్టీస్ చేద్దామా? తప్పకుండా. ఈ గైడ్లో బాలుడు బంతిని తన్నాడు అనే వాక్యముంది. ఇది స్పష్టంగా కర్తరి వాక్యం. అవును. దీన్ని కర్మణిలోకి మార్చాలి. నేను ప్రయత్నిస్తాను, మీరు సరిచూడండి. సరే. మొదట కర్త బాలుడు కాస్త బాలునిచ్చే అవుతుంది. కరెక్ట్. రెండవది కర్మ బంతిని కాస్త బంతి అవుతుంది. అవును. మూడవది క్రియ తన్నాడు, దీనికి బడు చేరిస్తే తన్నబడింది అవుతుంది. ఓకే. అన్నీ కలిపితే బాలునిచే బంతి తన్నబడింది. ఇది సరైనదేనా? అద్భుతం. 100% సరైనది. మీరు ఆ 3 దశలను సరిగ్గా అనుసరించారు. హమ్మయ్యా! ఇప్పుడు దీనికి వ్యతిరేక ప్రక్రియ చూద్దాం. కర్మణి నుండి కర్తరికి. మన దగ్గర ఉదాహరణ, విద్యార్థులచే పుస్తకాలు చదువబడుతున్నాయి. ఆ చే బడు చూడగానే తెలిసిపోతుంది ఇది కర్మణి అని. అవును, దీన్నెలా మారుస్తారు? ఓకే, లెట్ మీ ట్రై. విద్యార్థులచే కాస్త విద్యార్థులు అవుతుంది. సరే, ప్రథమా విభక్తి. పుస్తకాలు అనేది పుస్తకాలను అవుతుంది ద్వితీయ విభక్తిలోకి. కరెక్ట్. ఇక చదువబడుతున్నాయిలోంచి బడు తీసేసి సహజ క్రియను పెట్టాలి. అంటే చదువుతున్నారు. అంతే. మొత్తం వాక్యం విద్యార్థులు పుస్తకాలను చదువుతున్నారు. ఇది మన సహజమైన కర్తరి వాక్యంలా ఉంది. పరిపూర్ణంగా చెప్పారు. ఈ మార్పిడికి విభక్తులపై మంచి పట్టు ఉండటం కూడా చాలా అవసరం. నిజమే. మొత్తంగా ఈ విశ్లేషణ నుండి ముఖ్యంగా టెట్ పరీక్ష కోసం సిద్ధమయ్యేవారు గుర్తుంచుకోవాల్సిన కీలక అంశాలేమిటి? ఈ మొత్తం చర్చా సారాంశాన్ని 4 ముఖ్యమైన నైపుణ్యాలుగా చెప్పుకోవచ్చు. ఓకే. మొదటిది, ఏ వాక్యం ఇచ్చినా అందులో కర్త, కర్మ, క్రియలను గుర్తించగలగడం. ఇది ఫస్ట్ స్టెప్. బేసిక్స్. రెండవది, కర్తరి కర్మణి వాక్యాల మధ్య ఉన్న తేడాను, వాటి నిర్మాణం వెనుకొన్న తర్కాన్ని అర్థం చేసుకోవడం. కర్త ప్రధానం వర్సెస్ కర్మ ప్రధానం. ఖచ్చితంగా. ఇక మూడవది, మనం ఇప్పుడే ప్రాక్టీస్ చేసిన మార్పిడి ప్రక్రియ. దీనికి చాలా సాధన అవసరం. అవును. ఇక నాలుగవది? నాల్గవది, ఈ మార్పిడికి ప్రాణమైన విభక్తులను సరిగ్గా గుర్తించడం. ఎందుకంటే కర్త కర్మల పాత్రను తారుమారు చేసేది ఈ విభక్తులే కదా. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే చేత బడు అనే జంట పదాలను వెతకాలి. అవును, అవి ఉంటే కర్మని, లేకపోతే సహజమైన కర్తరి. చాలా స్పష్టంగా ఉంది. కర్త ప్రధానమైన మన సహజ కర్తరి వాక్యానికి కర్మప్రధానమైన ఇతర భాషల నుండి వచ్చిన కర్మణి వాక్యానికి మధ్య ఉన్న తేడా ఇప్పుడు బాగా అర్థమైంది. ఆ ఒక్క వాక్యమే ఈ మొత్తం చర్చ యొక్క సారాంశం. ఎవరు చేశారు అనేది ముఖ్యమనుకుంటే కర్తరి, ఏం జరిగింది అనేది ముఖ్యమనుకుంటే కర్మణి.
ఈరోజు చర్చను ముగిద్దాం. వాక్యం యొక్క ప్రాథమిక భాగాలతో మొదలుపెట్టి కర్తరి కర్మణి వాక్యాల మధ్య ఉన్న తేడాలను, వాటి చారిత్రక నేపథ్యాన్ని లోతుగా విశ్లేషించాం. ఇది కేవలం వ్యాకరణ పాఠంలా కాకుండా మన భాష యొక్క ప్రయాణాన్ని చూసినట్టుగా అనిపించింది. అవును. కర్తరి వర్సెస్ కర్మణి అనే మూలసూత్రాన్ని గుర్తుంచుకుంటే చాలు. వాటిని మార్చే పద్ధతిని కొన్ని ఉదాహరణలతో సాధన చేయడం ద్వారా ఎవరైనా దీనిపై పూర్తి పట్టు సాధించవచ్చు. చివరగా ఒక ఆలోచన. కర్మణి ప్రయోగం తెలుగులోకి ఇతర భాషల నుండి వచ్చిందని, అది మన భాషకు సహజం కాదని మన ఆధారం చెబుతోంది. అవును. కాని ఈ రోజుల్లో మనం వార్తలలో, అధికారిక ప్రకటనలలో, శాస్త్ర సాంకేతిక రచనలలో దీన్ని చాలా ఎక్కువగా చూస్తున్నాం. నిజమే. మరి సహజంగా లేని ఈ వాక్య నిర్మాణం మన భాషపై మరియు మనం సమాచారాన్ని స్వీకరించే విధానంపై దీర్ఘకాలంలో ఎలాంటి ప్రభావం చూపుతోందని ఎప్పుడైనా ఆలోచించారా? కర్తకు ప్రాధాన్యత ఇచ్చే సమాజం నుండి కేవలం జరిగిన పనికి ప్రాధాన్యత ఇచ్చే సమాజంగా మనం మారుతున్నామా? ఇది కేవలం భాషా మార్పేనా? లేక మన ఆలోచనా విధానంలో వస్తున్న మార్పుకు సంకేతమా?